హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ జరుగుతున్నాయి. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్, రెస్ట్ రూమ్లను కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన ఫుడ్ కోర్ట్లను కూల్చివేస్తున్న హైడ్రా లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ ను తొలగిస్తోంది. G+2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతూ ఉన్నాయి. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్, రెస్ట్ రూమ్లను కూల్చివేస్తోంది. అక్రమంగా నిర్మించిన ఫుడ్ కోర్ట్లను కూల్చివేస్తుంది హైడ్రా. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని FCI ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించింది. లేఅవుట్తో సంబంధం లేకుండా రోడ్లు, పార్కులను కలుపుతూ పలు ఆక్రమణలు కూల్చుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలో మరొకసారి అక్రమ కట్టడాలపై కొరడా రూల్పిస్తుంది హైడ్రా. దీనికి సంబంధించి కూడా గచ్చిబౌలిలో ఇటు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొసైటీకి సంబంధించిన కొన్ని భూములకు సంబంధించి కూడా ఆక్రమించి సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన వారు అక్రమ కట్టడాలు కట్టారంటూ కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు భారీ పోలీసు బందోబస్తు నేపథ్యంలో కూడా ఇటు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ సొసైటీకి సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ ఉందో ల్యాండ్కి సంబంధించి కూడా సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన అక్రమ షెడ్లు నిర్మించారు. నిర్మాణానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు కూడా భారీ హైడ్రాలిక్ యంత్రాలతో సహాయంతో కూడా కూలగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సొసైటీకి సంబంధించిన భూముల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇక సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఓనర్కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కోర్టులో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని అక్రమ సంబంధించిన లేఅవుట్ సంబంధించి కూడా ఆక్రమించి సంధ్యా కన్వెన్షన్ కూడా కొన్ని నిర్మాణాలు కట్టారంటూ కూడా ఫిర్యాదులు వెలువెత్తున్న నేపథ్యంలో కూడా హైడ్రా ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కూడా ప్రస్తుతానికైతే G+2 సంబంధించిన కొన్ని భారీ రేకుల షెడ్లను కూడా తొలగించడం జరిగింది. ఇందులో వంటగదులతో పాటు ఇటు హోటల్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్తో పాటు పలు నిర్మాణాలను కూడా కూలగొట్టిన తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా ఇటు సుప్రీంకోర్టులో ఇటు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సొసైటీ ఓనర్స్తో పాటు సంధ్యాకరణకు సంబంధించిన యాజమాన్యానికి మధ్య కూడా కోర్టులో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా కూడా కొన్ని ప్లాట్లను ఆక్రమించి కూడా సంబంధించి కూడా వీళ్ళు నిర్మాణాలు చేపట్టిన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడి సంబంధించిన పరిస్థితులు స్థానికంగా అందిన ఫిర్యాదుల మేరకు కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సొసైటీ భూములను పరిశీలించిన తర్వాత కూడా సంధ్యా కన్వెన్షన్ సంబంధించి కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టి గుర్తించారు. ఆ నేపథ్యంలో కూడా భారీ పోలీసుల సహాయంతో కూడా ప్రస్తుతానికైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇందులో 3 షెడ్లు కూడా ఇప్పటికే ఇటు హైడ్రా అధికారులు కూడా కూల్చివేయడం జరిగింది. మరికొన్ని సంబంధించిన అక్రమాలను కూడా గుర్తించిన నేపథ్యంలో వాటిని కూడా తొలగించే ప్రయత్నం కూడా హైడ్రా అధికారులు చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.